కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. ఇందులో అరవింద స్వామి కీలక పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా కొద్ది రోజులుగా వరుస ప్రమోషన్స్లో పాల్గొంటున్న చిత్ర యూనిట్. అయితే తాజాగా నిన్న హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతో పాటు అరవింద స్వామి మూవీ టీం పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో లడ్డు కావాలా నాయనా అని, ఇంకో లడ్డు కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడుకోకూడదు, ఆ టాపిక్ చాలా సెన్సిటివ్, మనకు వద్దు అంటూ సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే కొద్ది రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని కార్తీ ఇలా మాట్లాడి ఉండవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీ మాటలపై సీరియస్ అయ్యారు. కొందరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్ చూశాను, లడ్డు టాపిక్ చాలా సెన్సిటివ్ అని అన్నారు. లడ్డు టాపిక్ సెన్సిటివ్ కాదు, దయచేసి ఎవరు అలా అనొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మాటలపై హీరో కార్తీ రియాక్ట్ అయ్యారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడిందని, అందుకు క్షమాపణలు చెప్తున్నట్లుగా తెలిపారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తుడనని అన్నారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, నా వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని, ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తాను అంటూ కార్తీ ట్వీట్ చేశారు. కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. ఇందులో అరవింద స్వామి కీలక పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా కొద్ది రోజులుగా వరుస ప్రమోషన్స్లో పాల్గొంటున్న చిత్ర యూనిట్. అయితే తాజాగా నిన్న హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతో పాటు అరవింద స్వామి మూవీ టీం పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో లడ్డు కావాలా నాయనా అని, ఇంకో లడ్డు కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడుకోకూడదు, ఆ టాపిక్ చాలా సెన్సిటివ్, మనకు వద్దు అంటూ సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే కొద్ది రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని కార్తీ ఇలా మాట్లాడి ఉండవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీ మాటలపై సీరియస్ అయ్యారు. కొందరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్ చూశాను, లడ్డు టాపిక్ చాలా సెన్సిటివ్ అని అన్నారు. లడ్డు టాపిక్ సెన్సిటివ్ కాదు, దయచేసి ఎవరు అలా అనొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మాటలపై హీరో కార్తీ రియాక్ట్ అయ్యారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడిందని, అందుకు క్షమాపణలు చెప్తున్నట్లుగా తెలిపారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తుడనని అన్నారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, నా వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని, ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తాను అంటూ కార్తీ ట్వీట్ చేశారు.